ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ నుంచి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి. సో వీడియోని చివరి వరకు చూడండి, బాగా నేర్చుకోండి. మొదటగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే షేక్ ఉల్ అలామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ అనే సిటీలో ఉంది. అందుకే దీన్ని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. అండ్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని బద్గామ్ అనే డిస్టిక్లో ఉంది. అందుకే దీన్ని బద్గామ్ ఎయిర్ బేస్ అంటారు. దీన్ని ఎయిర్ బేస్ అని ఎందుకన్నారంటే ఇది ఇండియన్ మిలిటరీ యొక్క ఆధీనంలో ఉంది. ఇక్కడ యుద్ధ విమానాలు ల్యాండ్ అవుతాయి, అదేవిధంగా సివిలియన్ ఫ్లైట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ల్యాండ్ అవుతాయి. అందుకే దీన్ని ఎయిర్ బేస్ అని చెప్పి పిలుస్తారు. పంజాబ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే శ్రీ గురు రామదాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అసలు దీన్ని శ్రీ గురు రామదాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు పిలుస్తారు అంటే పంజాబ్లోని అమృత్సర్లో సిక్కు మత 4వ గురువు అయిన గురు రామదాస్ అనే ఆయన గోల్డెన్ టెంపుల్ని కట్టించాడు. ఈ గోల్డెన్ టెంపుల్కి మరొక పేరే గురు హర్మింద్ సాహెబ్. ఓకే, అందుకే ఆయన పేరు మీదుగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారనమాట, శ్రీ గురు రామదాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ గోల్డెన్ టెంపుల్ని కట్టించడానికి ల్యాండ్ ఇచ్చింది ఎవరు అంటే మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి చూద్దాం. జాలీ గ్రాంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. అండ్ ఉత్తరాఖండ్లో పట్నాగర్ అనే ప్లేస్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదండి పట్నాగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సిక్కింలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అదేంటంటే ప్యాక్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది సిక్కింలో ఉందన్నమాట. రాజస్థాన్లో ఉన్న ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే కోటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియా యొక్క క్యాపిటల్ న్యూ ఢిల్లీ కాబట్టి ఇండియా నుంచి ఎక్కువగా ఇతర దేశాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తాయంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి చాలా ఎక్కువ దేశాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వారణాసిలో ఉందన్నమాట, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. చౌదరి చరణ్ సింగ్ గురించి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా చేసిన వాళ్ళలో ఏ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో అడుగు పెట్టలేదు అంటే చౌదరి చరణ్ సింగ్. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అనే ఈ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. బీహార్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అవేంటంటే లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది బీహార్ క్యాపిటల్ అయిన పాట్నాలో ఉంది. అండ్ మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జార్ఖండ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది జార్ఖండ్లోని దియోగర్ అనే సిటీలో ఉంది. ఇప్పుడు అస్సాంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చూద్దాం. అస్సాంలో ఒక ఫేమస్ సిటీ అయిన గువాహతి అనే సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే లోకప్రియ గోపీనాథ్ బార్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లోకప్రియ గోపీనాథ్ బార్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెస్ట్ బెంగాల్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అవేంటంటే సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వెస్ట్ బెంగాల్లోని కోల్కతా అనే సిటీలో ఉంది. అండ్ మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే బాగ్ దోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వెస్ట్ బెంగాల్లోని సిల్గూరి అనే సిటీలో ఉంది. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలంటే 1939వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీతో విభేదించి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీని పెట్టారు. మధ్యప్రదేశ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మధ్యప్రదేశ్లోని నాగ్పూర్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఉన్న మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే దేవి అహిల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది.
ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అనే సిటీలో ఉంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అనే సిటీలో ఉంది. 1893 సంవత్సరంలో స్వామి వివేకానంద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చికాగో స్పీచ్ ఇచ్చారు. అండ్ స్వామి వివేకానంద యొక్క చిన్ననాటి నేమ్ ఏదంటే నరేంద్ర. చిన్ననాటి నేమ్ ఏదండి? నరేంద్ర. ఈ 2 పాయింట్లు ఎందుకు చెప్పానంటే ఎగ్జామ్లో ఈయన గురించి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి. గుజరాత్లోని కర్ణావతి అనే సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం ఉంది. ఇండియాలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఈయన ఏమని పిలుస్తారు అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అని చెప్పి కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తారు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 1928 సంవత్సరంలో బార్దోలి సత్యాగ్రహాన్ని కూడా చేశారు. మహారాష్ట్రలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వరల్డ్లో ఉన్న సింగిల్ రన్వే ఎయిర్పోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ సింగిల్ రన్వే ఎయిర్పోర్ట్స్లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2020 సంవత్సరం వరకు కూడా దీన్ని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పిలిచేవారు. అయితే 2020 సంవత్సరం నుండి దీని పేరు ఏమని మార్చారు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి మార్చారు. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని ముంబై అనే సిటీలో ఉంది. ఈ ముంబైనే ఏమని పిలుస్తారంటే కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ముంబై అనే సిటీని ఏమని పిలుస్తారంటే కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఎందుకు కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు అంటే భారతదేశంలో కాటన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఇక్కడే, అందుకని చెప్పి దీన్ని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అంటారు. అదేవిధంగా కాటన్ని పండించడానికి అనువైన బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉన్నది కూడా ఈ యొక్క మహారాష్ట్రలోనే. అందుకే ఈ యొక్క ముంబైని ఏమని పిలుస్తారండి? కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఒడిస్సాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏమిటి అంటే వీర్ సురేంద్ర సాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒడిస్సాలోని జార్సుగుదా అనే ప్రాంతంలో ఉంది. అందుకే దీన్ని జార్సుగుదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఒడిస్సాలో ఉన్న మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే బైజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉంది. అసలు దీనికి బైజు పట్నాయక్ అని ఎందుకు పేరు పెట్టారంటే ప్రస్తుతం ఒడిస్సాకి సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ గారి తండ్రి ఎవరంటే బైజు పట్నాయక్. అందుకే ఈ ఎయిర్పోర్ట్కి ఆయన తండ్రి పేరు మీదుగా బైజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు పెట్టారు. తెలంగాణలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. ఈ రాజీవ్ గాంధీ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా చేసిన వాళ్ళలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ఎవరండి? రాజీవ్ గాంధీ. ఇప్పుడు గోవాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చూద్దాం. గోవాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే దాబోలిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్నే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. కర్ణాటకలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అవేంటంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కర్ణాటకలోని బెంగళూరు అనే సిటీలో ఉంది. అండ్ కర్ణాటకలో ఉన్న మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మంగళూరులో ఉంది. కేరళలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటి అంటే త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉంది. కేరళలో ఉన్న మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనినే కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. 2020 సంవత్సరంలో ఈ కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే మీద ఒక ఫ్లైట్ అనేది ఆ రన్వే నుంచి స్లిప్ అయ్యి యాక్సిడెంట్ అయిందనమాట. ఆ ఫ్లైట్కి చాలామందికి ఈ యాక్సిడెంట్లో గాయాలు కూడా అయ్యాయి. కాబట్టి రీసెంట్గా న్యూస్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది అంటే కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కేరళలోని కొచ్చిలో ఉంది. కేరళలో ఉన్న మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళలోని కన్నూర్ అనే సిటీలో ఉందన్నమాట. తమిళనాడులో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంది. అండ్
తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లిలోనే ఉంది. తిరుచిరాపల్లి గురించి చెప్పాలంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ టెంపుల్ ఏదంటే రంగనాథ స్వామి టెంపుల్. ఈ రంగనాథ స్వామి టెంపుల్ తిరుచిరాపల్లిలో ఉంది, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. లక్షద్వీప్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే అగట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది లక్షద్వీప్లోని అగట్టి అనే ఐలాండ్లో ఉంది. లక్షద్వీప్లోని అగట్టి అనే ఐలాండ్లో ఉంది. అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది అండమాన్ అండ్ నికోబార్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేర్లో ఉంది. ఈ పోర్ట్ బ్లేర్ అండమాన్లోని సౌత్ అండమాన్లో ఉంది. సౌత్ అండమాన్లో ఉంది. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ నుండి ఒక 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వరల్డ్లో సింగిల్ రన్వే కలిగిన ఎయిర్పోర్ట్లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జాలీగ్రాంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ సిటీలో ఉంది? అండ్ 4వ క్వశ్చన్ ఏంటంటే బద్గామ్ ఎయిర్పోర్ట్ లేదా బద్గామ్ ఎయిర్ బేస్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో ఉంది? ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి ఒకసారి రౌండప్ చూసేద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షేక్ ఉల్ అలాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్నే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అంటారు, బద్గామ్ ఎయిర్ బేస్ అని కూడా అంటారు. పంజాబ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే శ్రీ గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. అండ్ ఉత్తరాఖండ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే జాలీగ్రాంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్లో ఉంది. అండ్ పాట్నాగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది పట్నాగర్లో ఉంది. అండ్ రాజస్థాన్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే కోటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ న్యూఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో అండ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసి. అస్సాంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే లోకప్రియ గోపీనాథ్ బార్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గువాహతి. బీహార్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పాట్నా. అండ్ గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది బీహార్లోని గయాలోనే ఉంది. జార్ఖండ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గుజరాత్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది కర్ణావతిలో ఉంది. మధ్యప్రదేశ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది నాగ్పూర్లో ఉంది. అండ్ దేవి అహిల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది. ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉంది. ఒడిస్సాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జార్సుగుదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా వీర్ సురేంద్ర సాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జార్సుగుదాలో ఉంది. మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బైజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్. మహారాష్ట్రలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై. తెలంగాణలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. గోవాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాబోలిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కర్ణాటకలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు అండ్ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంగళూరు. కేరళలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏంటంటే త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరువనంతపురం అండ్ కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోజికోడ్ అండ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చి అండ్ కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నూర్. తమిళనాడులో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అంటే కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ అండ్ తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుచిరాపల్లి. ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు 2కు 3 సార్లు బాగా చదువుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. అండ్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఏదైనా ఒక టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ టాపిక్ గురించి మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో చేస్తాను. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి